2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ఇది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం కనుకుంటే ఏ విధంగా ఉంటుంది, నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రం వారికి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉంటుంది ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే మనిషి మీద ప్రభావితం చేసేటువంటి దృష్టిల్లో నరదృష్టి అనేటువంటిది తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే గ్రహాలకి కానీ, నక్షత్రాలకి కానీ, రాశులకి సంబంధించి కానీ నరదృష్టి ప్రభావం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. శని యొక్క ప్రభావం కానీ, గురువు యొక్క ప్రభావం కానీ, సో ఎప్పుడైతే గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయ్యింది అంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆరా, ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం అండి. సో ఇక్కడ నరదృష్టి అనేటువంటిది 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఒకటి సామాన్యమైన నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, వాహనాలు ఏదైనా కొనుక్కున్నా మనమే తీసుకెళ్ళి 10 మందికి చూపిస్తూ ఉంటాం. సో దానివల్ల చిన్న చిన్న దృష్టి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దాన్నే సామాన్య దృష్టి అంటారండి. సో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది మన సహజ సిద్ధంగానే చేసుకునే ఆచార వ్యవహారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల ఆ దృష్టి ఆటోమేటిక్గా పోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ రెండవది ఏంటి అంటే మహానరదృష్టి అండి. చాలా తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ ఏంటి అంటే మనిషి వీక్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే అండి, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, మందులు వాడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ దానికి క్యూర్ అనేటువంటిది కనబడదు. ఇక రెండవది కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన వివాదాలండి. ఎవరికి పడదు, అందరూ అస్తమానం కొట్టుకుంటూనే ఉంటారు, అస్తమానం మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. సో ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఆరా అనేటువంటిది, యాక్సిడెంట్లు, గాయాలు, డబ్బులు ఖర్చు అవ్వడాలు, హాస్పిటల్స్ ఇవే ఉంటాయి, ఏడుపులు విడబబ్బులే ఉంటాయి. మహానరదృష్టి యొక్క ప్రభావం మనిషితో పాటుగా ఇంటికి కూడా సోకుతుందండి. ఓకే. సో తర్వాత మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట కానీ, లేకపోతే లవ్ విషయంలో కానీ, ఒక రిలేషన్ విషయంలో కానీ ఇబ్బందులు అనేటువంటివి సంభోగ దృష్టి వల్ల కలుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ జీవితం మధ్యలోకి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా పడింది అనుకోండి. సో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో అనుమానము, లేకపోతే అవమానాలు, లేకపోతే భయాలు, విభేదాలు దాన్ని అక్కడికి తీసుకువెళ్తే విడాకులకి దారితీస్తూ ఉంటాయి. అంటే విడిపోవడానికి కూడా సంభోగ దృష్టి అనేటువంటిది కారణం అవుతూ ఉంటుంది. చాలా నక్షత్రాల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందండి, సంభోగ దృష్టి. తర్వాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్లో, జనాల్లో, మన కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళలో కానీ మన ఎదుగుదల అనేటువంటిది చూడలేకపోయి మనల్ని ఎదగకుండా ఉండడానికి, మనల్ని వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మానే, ఓడిపోతావు, పడిపోతావు, నష్టపోతావు అనేటువంటి మాటలతో మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మన చేసే పని కూడా మాటలు విని చేయలేకపోతూ ఉంటాం. సో ఇది సూక్ష్మ నరదృష్టి అండి. దీన్ని గుర్తించడం చాలా కష్టము, బట్ గుర్తించి సరిచేసుకోగలిగితే ఎవరు ఏమీ చేయలేరు. సో ఈ యొక్క 4 దృష్టిలు కూడా ప్రతి నక్షత్రానికి సంబంధించి, ప్రతి రాశికి సంబంధించిన ప్రభావాలు కనబడుతూ ఉంటాయండి. మీరు చెప్పినటువంటి ఈ నరదృష్టి ప్రభావం కనుక మనం చూసుకుంటే మృగశిర నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి జనవరి నుంచి డిసెంబర్ వరకు మంత్ వైజ్ చూసుకుంటే ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. మృగశిర నక్షత్రము అనేటువంటిది ఎప్పుడు కూడా 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటే 3, 4 పాదాలు మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటి అంటే మృగశిరాకి జాతకం ఏం చెప్తుంది అంటే లేట్ అనమాట. సెర్చింగ్ అంటే వెతుకుతూ ఉండడం, దేంట్లో కెరీర్ విషయంలో కానీ, రిలేషన్షిప్లో కానీ లేట్గా సెటిల్ అవ్వడం, లేట్గా అవన్నీ కుదరడం లాంటివి కనబడుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఒక దృష్టి ప్రభావంలో ఉండేటువంటిది ఏంటి అంటే సూక్ష్మ నరదృష్టి ఒకటి, మహానరదృష్టి ఒకటి. సో ఆల్సో కొన్ని సందర్భాల్లో మృగశిర 3, 4 పాదం వాళ్ళకి సంభోగ దృష్టి కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిథున రాశికి సంబంధించిన వాళ్ళు 7th and 10th లార్డ్ గురుడు పాపి కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే మృగశిర నక్షత్రం 1, 2 పాదం వాళ్ళకి ఈ మహానరదృష్టి యొక్క ప్రభావము చేత ఆల్రెడీ 2025వ సంవత్సరం చివరిలో కంటక శని యొక్క ప్రభావము వీళ్ళని ఎఫెక్ట్ చేయడం వల్ల కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి తీవ్రంగా చూశారండి. అంటే అప్పటిదాకా లేనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సడన్గా రావడం కానీ, సడన్గా వచ్చి ఒక బాస్తో, పై అధికారులతో టార్చర్ ఏదైనా చూడడం కానీ,
లేకపోతే కెరీర్లో ఒడిదుడుకులు, జాబ్ ట్రయల్స్ వేస్తుంటే జాబ్ రాకపోవడం, డబ్బు అనేటువంటిది నిలబడకపోవడం, సో వీళ్ళ మీద ఎలిగేషన్స్ రావడం, అవమానము, తీవ్రమైనటువంటి వేదన, ఇవన్నీ కూడా మహానరదృష్టి వల్ల చాలామంది ఇంకా ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ గురువు యొక్క ట్రాన్సిట్ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మిథునంలోకి వెళ్ళినా 1, 2 పాదం వాళ్ళు ఇది ఇంకా ఫేస్ చేస్తున్నారండి మహానరదృష్టిని. ఇకపోతే 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక ఆల్రెడీ కంటక శని యొక్క ప్రభావం వీళ్ళకి ఇంకా 2027 దాకా ఉంది. గురువు జన్మంలోనే ఉన్నారు. తర్వాత మేజర్లీ మిగతా గ్రహాల యొక్క ప్రభావాలు కూడా అంత అనుకూలంగా లేవు. సో మృగశిర నక్షత్రానికి మనం చూసుకుంటే 1, 2 పాదం వాళ్ళే ఎంతో కొంత బెటర్మెంట్ పొజిషన్లో ఉన్నారండి. 3, 4 పాదం వాళ్ళు చాలా ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఐదర్ కెరీర్ కానీ రిలేషన్షిప్ కానీ. ఎందుకంటే మీరు బాగా గమనించండి, మృగశిర 3, 4 పాదంలో ఎవరు జన్మించినా మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఐదర్ మ్యారేజ్ అవ్వడం లేట్ అవ్వచ్చు, పెళ్ళయిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు, లేకపోతే పెళ్ళయిన తర్వాత కొంతమందికి విమెన్కి 2 మ్యారేజెస్ అనేటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి. ఎస్పెషల్లీ 3, 4 పాదం వాళ్ళకి. 1, 2 పాదం వాళ్ళకి ఏంటంటే జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. మంచి అల్ట్రా లగ్జరీ లైఫ్ అవన్నీ అనుభవిస్తారు, కానీ ప్రశాంతత ఉండదు. ఈ 1, 2 పాదం వాళ్ళు మహానరదృష్టి వల్ల కానీ సూక్ష్మ నరదృష్టి వల్ల కానీ జీవితంలో 30 సంవత్సరాలు వచ్చేంత వరకు పర్మనెంట్ సెటిల్మెంట్ అనేటువంటిది కనబడదు. ఇకపోతే 2026కు సంబంధించి మనం మాట్లాడితే అండి, జూన్ 1వ తారీఖు దాకా గురువు యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది కర్కాటకంలోనికి వెళ్ళట్లేదు. సో జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే 1, 2 పాదం వాళ్ళకి గురు బలము అనేటువంటిది కనబడుతుంది. బట్ ఆల్రెడీ మరి ఇబ్బందులు ఎందుకు కనబడుతున్నాయంటే గురుడు వక్రగతిలో ఉన్నారండి. వక్రగతిలో నుండి వృషభాన్ని చూడడం వల్ల గురువు పార్షియల్లీ మాత్రమే అనుకూలిస్తున్నారు. మార్చి 15వ తారీఖు దగ్గర నుంచి గురువు ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళిన తర్వాత జూన్ 1వ తారీఖు దాకా శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి జూన్ 1వ తారీఖు దాకా ఏ రకమైనటువంటి మార్పులు ఉండవు, ఏ ఎక్స్పెక్టేషన్స్ కూడా, ఏ హోప్ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే కెరీర్లో అభివృద్ధి చెందాలి అన్నా, శుభకార్యాలు జరగాలి అన్నా గురుబలం కావాలి. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది 3, 4 పాదం వాళ్ళకి పెరుగుతోంది. సో అప్పుడు ఏ రకమైన దృష్టి ప్రభావం ఉన్నా, ఆర్ ఏ నెగిటివ్ థింగ్స్ ఉన్నా, ఏ పాజిటివిటీ కావాలనుకున్నా, డబ్బు కానీ ఏదైనా కావచ్చు, అన్నీ కూడా జూన్ 1 దగ్గర నుంచి నవంబర్ 1 మధ్యలో ఖచ్చితంగా జరుగుతాయండి. రెమెడీస్ ఏముంటాయండి వీళ్ళకి జనరల్గా? సో మేజర్లీ మృగశిర నక్షత్రం 1, 2 పాదం వాళ్ళైతే వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎక్కువగా శుక్ర యంత్రాన్ని ఇంట్లో స్థాపన చేయండి. దానివల్ల ఏ నెగిటివిటీస్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏ సమస్యలు ఉన్నా, ఏ దృష్టి ప్రభావం ఉన్నా అంతా పోతుంది. ఇక 3, 4 పాదం వాళ్ళ బుధగ్రహ యంత్రాన్ని స్థాపన చేయండి. ఖచ్చితంగా వ్యాపార వృద్ధి కలుగుతుంది, కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, మనీ ఫ్లో, క్యాష్ ఫ్లో అనేటువంటిది బాగుంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రతి రాశికి సంబంధించి కానీ నక్షత్రానికి సంబంధించి కానీ, ఎస్పెషల్లీ ఈ యొక్క నక్షత్రానికి కూడా రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున, రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖునండి మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుపెట్టి రాత్రి జాగరణతో పాటుగా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో అప్పులు కానీ డబ్బు, మనీ ఫ్లో అనేటువంటిది ఆగకుండా రావడానికి లక్ష్మీ గణపతి హోమం ఒకటి, తర్వాత మీ మీద దృష్టి ప్రభావం ఉన్నా, మీకు శత్రువులు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి నాగదోషాలు ఉన్నా అవి పోవడానికి సుదర్శన హోమం ఒకటి, తరువాత లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం కమలాత్మిక హోమము, ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి, అంటే జాబ్ కానీ, కెరీర్ కానీ, పదవి కానీ, స్థితి కానీ ఏదైనా రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము, అంటే రుద్రుడు అమ్మవారు ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలగడానికి స్వయంగా మీ చేతుల మీద మీరే హోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నానండి. మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నా, దూరపు ప్రాంతాల్లో ఉన్నా, మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా పరోక్షంగా కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఆ గోత్రనామాల మీద మీరు అక్కడ చేయిస్తారో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఆన్లైన్, ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్లైన్కి రావచ్చు. తప్పకుండా మీ చేతుల మీద మీరే చేయొచ్చు అండి. అభిషేకాలు అవి చేయొచ్చు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ మొత్తము రావచ్చండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ మరీ ముఖ్యమైనది,
ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. ఆ రోజున కనుక ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండు విధాలుగాను ఆ పూజలో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం మహాశివరాత్రి రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.